అయితే అందులో జ్ఞానము గల ఒక పేదవాడు ఉంది. 10వ అధ్యాయము 10 చదువు. సారీ 9వ అధ్యాయం కాదు, 10వ అధ్యాయం 15వ వచనం చదువు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. దేశమా దాసుడు కంటిన్యూషన్ చదువు. కూర్చుండేవాడు నీకు అధిపతులై ఉంటాడు, నీకు అశుభము. నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉంటాడు, నీ అధిపతులు అనుకూల సమయమున భోజనం కూర్చుండేవాడై ఉంటాడు, నీకు శుభము. నీకు శుభం. చాలా చిన్న మాట ప్రారంభం చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మదగిన దేవ, శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, నాకంటే యోగ్యులైనటువంటి బిడ్డలందరి మధ్యలో నీ నామమును స్తుతించడానికి చదివినటువంటి లేఖన భాగాన్ని, అలాగనే ప్రభువా ధ్యానించబోతున్నటువంటి ధ్యానాన్ని కూడా ప్రభువా మీ యొక్క సముఖంలో, మీ యొక్క సన్నిధిలో మీ సహాయం చేత మేమందరం కూడా ఆయన మిమ్మల్ని ధ్యానించడానికి, స్తుతించడానికి, కనపరచడానికి, లేఖనాలను అధ్యయనం చేయడానికి ఆయన మమ్మల్ని దర్శించమని తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినటకు వేడుకున్న వారు, మాట్లాడటకు నిదానించే వారమై ఉండి ప్రభా నీ మాటలను మేము ధ్యానించడానికి, నీ మాటలను మేము గ్రహించడానికి మమ్మల్ని దర్శించమని, శిష్యునికి తగినటువంటి నోటిని మాకు అనుగ్రహించి నీ నామములను మహిమకరంగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనిల్ పాస్టర్ గారు నాకు ఒక మాట చెప్పినప్పుడు, అయ్యా వాస్తవ సహవాసంలో ఈ రాత్రి మీరు ప్రతిష్టమైన మాట్లాడాలి అని నాతో చెప్పినప్పుడు, ఏ సహవాసం అని నడకముందు ఆయన వారు దినకరన్ గారి సహవాసం అని వారు వాలంటీర్స్, వారు కోఆర్డినేటర్స్ ఉన్నారు. వారు మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ప్రార్థనా సమావేశాలను కండక్ట్ చేస్తూ ఉంటారు అని వారు చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. కారణం ఏమిటంటే, జీసస్ కాల్స్ అని ఈ భారతదేశంలో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో సువార్త ఎవరు కూడా దేవుని యొక్క టీవీ పరిచర్యలు కానీ ఎక్కడ ఎవ్వరూ అరుదుగా చేస్తున్నటువంటి దినాలలో పరిచర్య చేసినటువంటి కుటుంబం దైవజనుల కుటుంబం. డాక్టర్ డిజిఎస్ దినకరన్నయ్య గారు, వారు దేవుని రాజ్యాంగంలో ఉన్నారు. వారి పేరు ప్రేమ అపోస్తలుడు అని ఆయనకు పేరు. ప్రేమ అపోస్తలుడు అని ఆయనకు పేరు. వారి సాక్షి విన్నాను, వారి పాటలు పాడుతూ ఉంటాం. అలాగనే నేను నాకున్నటువంటి పరిస్థితుల్లో 2016 నుండి 25 వరకు కూడా నా బిడ్డలు బాబు పాప అయితే వారి ఇరువురు పేరు యంగ్ పార్ట్నర్స్. అంటే వారు అక్కడ యవనస్తుల విభాగంలో నా బిడ్డలు ఉన్నారు. వారు ప్రతి బర్త్డే కూడా వారి విషయం చెప్తూ, వారు వాగ్దానాన్ని పంపిస్తూ అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసి అనేకమైన కుటుంబాలు, లక్షలాది మందిని దేవుణ్ణి సాధించడానికి నడిపించినటువంటి గొప్ప దైవజనుడు డిజిఎస్ దినకరన్నయ్య గారు, అలాగనే అమ్మగారు, అలాగనే పాల్ దినకరన్నయ్య గారు. నేను కొన్ని ఇబ్బందుల మధ్యలో నేను ఒక స్కూల్ టీచర్గా చేస్తూ నాకున్నటువంటి ఇబ్బందులలో, ఫైనాన్షియల్ మ్యాటర్లో నేను చాలా ట్రబుల్స్లో ఉండి నేను ఒక స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో నేను నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించిన తర్వాత దేవుని సన్నిధిలో ఏడుస్తూ, బోరు ఏడుస్తూ కూర్చుని లెటర్ రాశాను నేను ఆయనకి. 2000 దరిదాపుగా ఆ లెటర్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ నేను తీసుకురాలేకపోయాను.